రాష్ట్ర రాజకీయాలు కనుక ఒకసారి మనం రివిజన్ చేసుకునేటట్టయితే గతంలో రాజకీయాలు చాలా నిస్వార్థంగా ఉండేవి. ఇప్పటి రాజకీయాలకి గత 30-40 సంవత్సరాల క్రితం రాజకీయాలకి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా మన ద్వారా సేవ చేసే అవకాశం ఉంటుంది అని ఆలోచించి గొప్ప గొప్ప మేధావులు ఈ రాజకీయాల్లో పాల్గొనేవాళ్ళు, రాజకీయాల్లో పోటీ చేసేవాళ్ళు. అందుకనే ఇన్ని సంవత్సరాలు కలిసిన ఆ రాజకీయ నాయకుల్ని తడుచుకుంటూనే ఉంటారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు ఆ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తలుచుకుంటూనే ఉంటారు. అయితే నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి, కేవలం కమర్షియల్గా మారిపోయినాయి. ఎటు చూసినా స్వార్థం. ఎటు అధికారం వస్తుందంటే అటువైపుకి ఇమీడియట్గా జంప్ అయిపోయేటువంటి రాజకీయాలు వచ్చేసినాయి. ఎలక్షన్ వచ్చినాయి అంటే కండవాళ్ళు మార్చేసుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో ఇటువంటి తరుణంలో రాజకీయాలు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇలా పార్టీలు మారినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో చెప్పుకుంటే మరి ఎలగీసుకునేవాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు అటు, ఈ పార్టీ వాళ్ళు ఇటు అని. ఇప్పుడు అట్లాంటి ఏమీ లేవు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ ఒకే చోట చేరుతారు. అందరూ ఇది ఏ పార్టీ వాళ్ళు ఎందులో ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు మరి ఆరోగ్యకరమైన రాజకీయాలు అని అంటారు. వీటిని ఎలా వీటి గురించి మనం విశ్లేషించుకోవాలో మరి ఇక్కడ మన రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, గోలె ఆంజనేయులు గారు. ఆయన ఏం మాట్లాడతారో దీని మీద విశ్లేషిస్తారో ఆయన మాటలను విందాం. పరిస్థితిని పరిశీలించుకొని తనకు అనుకూలంగా ఉండేట్టు తన కుటుంబానికి, తన వ్యాపారాలకి, తన యొక్క ఆర్థిక అభివృద్ధికి, తన యొక్క వ్యాపారాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కనపడుతూ ఉన్నది. ఆయన ఇవాళ మారుతున్నాడు, మళ్ళీ 4 రోజులు ఇంకో పార్టీకి వెళ్తున్నాడు, అసెంబ్లీ అప్పుడు ఒక చోటు ఉంటాడు, పార్లమెంట్ అప్పుడు ఒక చోటు ఉంటాడు. ఇది దీర్ఘకాలికంగా చూసినట్టయితే ప్రజల యొక్క అభివృద్ధికి చాలా ఆటంకం. ఇన్ని రకాలుగా పార్టీలు మారుతున్నాడు అంటే సిద్ధాంతపరమైనటువంటి ప్రాతిపదిక లేదన్నమాట, కేవలం స్వార్థ రాజకీయం. అందుకే ఒకే కుటుంబంలో ముందే మాట్లాడుకొని చెరొక వైపు ఏ పార్టీ గెలిచినా వాళ్ళకి ప్రయోజనం కలిగేటట్టుగా వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ వ్యవస్థలకి, వాళ్ళ యొక్క స్వార్థాలకి ఒకే కుటుంబం నుంచి ఈ రకంగా వ్యక్తులు వెళ్ళటం తప్పనే అనం. కానీ ఒక సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా ఇలా జరగటం వల్ల యువతరానికి ఏమి సంకేతం పంపిస్తున్నట్టు ఈ రాజకీయవేత్తలు? ఎప్పుడు ఏది అవసరం ఉంటే, ఎప్పుడు ఏది అవకాశం ఉంటే అటు వెళ్ళిపోవటం. అట్లాగే ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 3వ రోజు ఇంకా ఆ సర్టిఫికేట్ తీసుకొని ప్రమాణ స్వీకారం జరగబోయే ముందే పార్టీలు మారిపోతున్నారు. ఇది దీర్ఘకాలికంగా చూసినట్టయితే ఒక ప్రజాస్వామిక దేశాన్ని సక్రమంగా నడిచే పద్ధతికి వ్యతిరేకం. యువతరం కూడా ఒక రకమైనటువంటి సందేహాల్లో పడిపోతున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందువల్ల మన దేశ రాజ్యాంగాన్ని అనుసరించి అయినా సరే అవసరమైతే రాజ్యాంగంలో మార్పులైనా తీసుకొచ్చి ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం, ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రతిపక్షం అందరూ కలిసి దేశ ప్రజల యొక్క ప్రయోజనానికి, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి పాటుపడి తీయదని నా ఉద్దేశం. అందువల్ల రాబోయేటువంటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని అటు రాజ్యాంగ నిబద్ధత, అట్లాగే ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచన చేసుకోవాలి. కేవలం ఈ రకంగా మాత్రం అవకాశం ఉంది కదా అని ఎటు పడితే అటు వెళ్ళిపోవటం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు గారు, ఆయన అడ్వకేట్, ఆయన మనతో ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో ఈ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈ రోజు ఏ పార్టీలో ఉంటాడో రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఈ రోజు ఈ పార్టీలో కండ వాయించుకుంటే రేపు పొద్దున ఇంకో ఉంటాడు. రేపు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మరి ఈనాటి పరిస్థితుల గురించి కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసు. ఈరోజు ప్రజలు ఏం చేస్తుందంటే ఒక యుద్ధం చేస్తున్నట్టుగా ప్రజలు ఒక సైనికుల్లాగా చెప్పి పోరాటానికి ఏం చేస్తున్నాయి. కొన్ని చోట్ల చనిపోవడం కూడా జరిగారు. కానీ రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికైతే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ వాళ్ళు మైనారిటీ అంటే ప్రతిపక్షం వాళ్ళని మొత్తాన్ని తీసేసుకొని ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసే పరిస్థితి ఉంది. అభ్యర్థులు కూడా వెంటనే దూకటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధమైన
సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు దాకా వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉండకుండా అటు దూకే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చెంపపెట్టు. ప్రజల యొక్క హక్కుల్ని కాల రాష్ట్రానికి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి ప్రతిపక్షం ఎవరూ మిగిలి ఉండదు. అధికార పార్టీ తన ఇష్టం వచ్చినట్టుగా ఒక డిక్టేటర్ లాగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. ఇది మారాల్సిన అవసరం అయితే ఉంది. ఒకే పార్టీ వాళ్ళు, ఒకే కుటుంబంలో వాళ్ళు అనేక పార్టీల్లో ఉంటున్నారు. అలా పార్టీలు ఉండి సిద్ధాంతాలు లేకుండా వ్యవహరిస్తున్నాను. కానీ ప్రజలకు మాత్రం సిద్ధాంతాలు చెప్పి వాళ్ళు కొట్టుకునేటట్టు తన్నుకునేటట్టు చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి, అంత లోతుకి వెళ్ళొద్దని చెప్పి నా ఊహ. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో ఆ ప్రాతినిధ్య చట్టం ప్రకారం స్పీకర్ గారు ఇన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి అనే ఒక క్లాజ్ చట్టంలో లేదు. దాని మూలకంగా 5 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా సరే వీళ్ళు అనర్హులు అని ప్రకటించకుండా ఏ నిర్ణయం చెప్పకుండా దాటేస్తూ వస్తున్నారు. హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా దాని మీద సరైన డెసిషన్ ఇంతవరకు రాలేదు. వెంటనే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని స్పీకర్ గారు తన ముందుకు అప్లికేషన్ వచ్చినప్పుడు 3 నెలల లోపు మాత్రమే దాన్ని పూర్తిగా విచారించి అనర్హతగా ప్రకటించకపోవటం చేయాల్సిన తీర్పుని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది మారనంత కాలం ఈ ప్రజా ప్రాతినిధ్యం ఎవరైతే అధికారులు ఉన్నారో ఎమ్మెల్యేస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మారే అవకాశం ఉంది. ఇది ప్రజలకి అట్లనే ప్రజాస్వామ్యానికి చాలా చంపపెట్టు లాంటిది. మన దగ్గర దశరథరామరెడ్డి గారు ఉన్నారు. ఆయన గతం నుంచి దాదాపు 20-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే అసలు ఈ పార్టీలు మారడం అనేది ఎందుకు జరుగుతుంది? కొత్తగా పార్టీలు కనుక స్థాపిస్తే మరి ఈ పార్టీలో నచ్చినటువంటి వాళ్ళు ఆ కొత్త పార్టీలోకి వెళ్ళారంటే అర్థం ఉంది. కానీ నిన్న మొన్నటి దాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మేసి పోసుకున్నటువంటి వాళ్ళే మరి తెల్లారిపాటికే పార్టీలు మారటం, కండవాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది. దానిపైన మరి ఇన్ని సంవత్సరాలుగా అదే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి దశరథరామరెడ్డి గారు ఏం చెబుతారో ఆయన మాట్లాడారు. ఇలాగా పదవులు కోరుకునే వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళిపోతే విశ్వసనీయత కోల్పోతాం. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే విశ్వసనీయత, నమ్మకం, ఇచ్చిన మాటకు నిలబడటం. మరి ఆ విధంగా మనం ముందుకెళ్తేనే భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఆదర్శనీయమైన ప్రజాస్వామ్యం అయినప్పుడు మరి ఈ ప్రజాస్వామ్యంలో పాత్రధారులుగా ఉన్న మనం అదే విధంగా వ్యవహరించాలి. కానీ మరి అధికారం కోసమో లేకపోతే పలుకుబడి కోసం మనం వెళ్ళిపోతున్నట్టు. కనుక రాజకీయ నాయకులు కూడా ఇలాంటి విధానాలకి తిలోదకాలు ఇవ్వాలి, సిద్ధాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే మనల్ని కనిపెట్టుకున్నారో అతనికి తొలిపీట వేస్తే ప్రజలు మీ అంట వస్తారు, ప్రజలు గమనిస్తారు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు, మేధావులు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారితో సమానమైనటువంటి మేధాశక్తి కలిగిన వాళ్ళు మన భారతీయ ఓటర్లు. అందుకని ఈరోజు భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇలాంటి ఓటర్లు ఆలోచన చేసి ఓట్లు వేస్తున్నారు. పార్టీలను ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తున్నారు. మనం గమనిస్తూ వచ్చాం. కనుక స్వచ్ఛత, పారదర్శకత, సిద్ధాంతాలు, ప్రజా విజ్ఞత ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే రాజకీయ నాయకుల నుంచి ప్రారంభం కావాలి. అధికారం కోసం నిన్నటి దాకా ఉన్న పార్టీలు ఈరోజు మనం వచ్చి పార్టీని తిట్టేస్తే ప్రజలు ఎలా మనల్ని ఆదరిస్తారు? ప్రజలను ఎలా మన దగ్గర తీసుకుంటారు? మన సిద్ధాంతాలను ఎలా నమ్ముతారు? మన ప్రమాణాలు ఎలా తీసుకుంటారు అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ అయినా సరే, భారతదేశంలో 2398 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు 47 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 7 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వాళ్ళ సిద్ధాంతాలను బయటకి ఇచ్చి మేము మంచిగా ఉన్నాము. శ్రీరామరం వచ్చినప్పుడు రాముడికి మనం పూజలు చేస్తున్నామంటే రాముడు ఏకాగ్రతతో ఉన్నాడు, తండ్రి వాక్య పరిపాలకుడు, ఏకపత్ని వృత్తుడు. అందువల్ల ఇప్పటికీ మనం చేస్తా ఉన్నాం. మరి అలాంటి మహనీయులు అంబేద్కర్ గారికి దండం పెడుతున్నాం. మరి ఎందుకు వాళ్ళ సిద్ధాంతాలు మనకు ఆచరణలో పెట్టుకోవట్లేదు? ఎందుకు మనం అనుసరించటం లేదు? చూశారు కదా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి మన ప్రజాస్వామిక భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాటి దేశ నాయకులందరూ కూడా ఈ దేశాన్ని మరి చక్కగా పరిపాలించాలని, ప్రజలకు సేవ చేయాలని, ప్రజాహిత కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి పాటుపడ్డారు తప్పితే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాదని. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా ఎవరికి వాళ్ళు పార్టీలు మారి వాళ్ళ సిద్ధాంతాలను వెంటనే మార్చేసుకొని
అవతల వాళ్ళ సిద్ధాంతాలని, అంటే నిన్నటిదాకా తిట్టిన వాళ్ళనే వాళ్ళు ఈ రోజు వెళ్ళి ఆ పార్టీలో చేరి వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పడం అనేది చాలా దారుణమని, అందుకనే ఇలాంటి పార్టీలు మారేటువంటి తత్వాన్ని మార్చుకోవాలని, నిజమైనటువంటి ఎవరైతే కమిట్మెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళకి అక్కడ సరైనటువంటి గుర్తింపు లేనప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు మారే పార్టీ ఏదైనా ఉంటే అందులో మారితే పర్వాలేదు, కానీ అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో పార్టీలు మారే వాళ్ళని గమనించి వాళ్ళని దగ్గరికి చేర్చుకోబాకండి. అలాంటి వాళ్ళ వల్ల మీ పార్టీకి నష్టం, మీకు నష్టం అని చెప్పేసి దశరథరామరెడ్డితో పాటు మరి మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు.